ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. హైదరాబాద్ లో రెనోవేట్ చేసిన ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఉదయం ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు పరిచయం చేస్తున్నామని తెలంగాణ రాష్ట సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 91.8% చేరింది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ఈవేళ ప్రారంభమైంది. ఇందుకోసం తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020ను నేటి నుంచి అమల్లోకి తెచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తమ దత్త గ్రామం మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ట వ్యాప్తంగా 570 తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెవెన్యూ సంస్కరణలో మైలురాయిగా భావిస్తున్న ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్టేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతకోతలు అవసరం లేని ఈ విధమైన సేవలు మరే రాష్టంలో లేవు. ఇప్పటిదాకా కాగితాలపై కొనసాగుతున్న దసరాల నిర్వహణ ఇకపై ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో కొనసాగుతుంది. హైదరాబాద్ లో రెనోవేట్ చేసిన ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఉదయం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీనియర్ అధికారులు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇమ్మిగ్రేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వంటి అన్ని కార్యాలయాలు ఇకపై ఒకే సముదాయం నుంచి పనిచేస్తాయని ఈ సందర్భంగా మురళీధరన్ అన్నారు. ఈ మాదిరి ఒకే సముదాయం నుంచి పనిచేస్తున్న కేంద్రాలు ముంబై తర్వాత హైదరాబాద్ రెండోదని పేర్కొన్నారు. తెలంగాణలో మొబైల్ పోలీస్ వెరిఫికేషన్ విధానం ద్వారా పాస్పోర్ట్ మంజూరు చాలా వేగంగా జరుగుతోందని చెబుతూ మిగిలిన రాష్టాలు కూడా ఈ విధానాన్ని అవలంబించాలని ఆయన సూచించారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పాస్పోర్ట్ పొందే అవకాశం లభించిందని, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు, ఇతరులకు పాస్పోర్ట్ మంజూరు ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేసిందని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విలక్షణమైనవని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు ఈ విశిష్టతను ఇతర ప్రాంతాలకు పరిచయం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ఉదయం నిర్వహించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్టానికి విలక్షణ పర్వదినాలున్నాయని, తెలంగాణ జనజీవనం గ్రామీణ ప్రాంతాలలో బలంగా వెళ్లూనుకుని ఉందని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద హర్యానాతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించి 2 ప్రాంతాలలో ప్రజలకు పరస్పర సంస్కృతి, భాష, వ్యవహారాల పట్ల అవగాహన కల్పించినట్లు చెప్పారు. పీఐబీ సదరన్ డీజీ ఎస్ వెంకటేశ్వర్, నార్త్ జోన్ ఏడీజీ దేవ్ప్రీత్ సింగ్, పీఐబీ డైరెక్టర్ శృతి పాటిల్ ఇంకా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 91.8% చేరింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1436 మంది కోలుకున్నారు. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,16,353గా నమోదైంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,504 మందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,35,656 చేరింది. ప్రస్తుతం రాష్టంలో 17,979 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 14,938 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 1,324గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 288 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మాతా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. వనపర్తి జిల్లా నాగవరం అంగన్వాడీ కేంద్రంలోని లబ్దిదారులు ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నా పేరు నాగేంద్రమ్మ, నాగవరం గ్రామం, వనపర్తి జిల్లా. 8వ నెల గర్భిణి నేను. ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్ని తినేవాళ్ళం. కరోనా వచ్చినందువలన మాకు ఇంటి దగ్గరకే రేషన్ ఇస్తున్నారు. పాలు, గుడ్లు, నూనె, బియ్యం, పప్పు ఇంటి దగ్గరనే వండుకొని తింటున్నాం మంచిగా. ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. కరోనా పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దని, రాబోయే 2 నెలలు చలికాలం కనుక ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని మహబూబ్నగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ కోరారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ, నేను లైన్ డాక్టర్ ఐ నటరాజ్ అండి, రెడ్ క్రాస్ చైర్మన్ ని. కరోనా ముందుటి కన్నా కూడా ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి దీని గురించి WHO గానీ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరికి ఆల్రెడీ మనం చెప్పిండ్రు. టోటల్ గా ఈ 3 months 2 months లోనే 50% ఆఫ్ ద పీపుల్ కి కంపల్సరీ ఇండియాలో కూడా వస్తుందని అందరూ చెప్తున్నారు. ఎవరు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు గానీ, శానిటైజర్స్ జాగ్రత్తలు తీసుకొని చాలా మంచిదని. మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి జిల్లాకు మంజూరయ్యే పథకాలు, నిధులపై జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ దిశ సమావేశం ఈరోజు ఖమ్మంలో జరిగింది. చైర్మన్ హోదాలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు నిర్వహించిన తొలి సమావేశంలో రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, దిశ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటల సాగు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నీమ్ కోటెడ్ యూరియా, వేపపోత యూరియాను రైతులకు సరఫరా చేస్తోంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు వేపపోత యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. తిర్యాని మండల వ్యవసాయాధికారి తిరుమలేశ్వర్ మాట్లాడుతూ, నా పేరు తిరుమలేశ్వర్, మండల వ్యవసాయాధికారి, తిర్యాని మండలం, కుమ్మరం జిల్లా. మా మండలంలో ఇప్పటి వరకు రైతులకు 1,000 లీటర్ల యూరియా సప్లై జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రైతులందరూ నీమ్ యూరియాని వాడుతున్నారు. దీనివల్ల రైతులకు దాదాపు 20-30% పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతా ఉన్నాయి. పంట దిగుబడి కూడా మంచిగా తీసుకునే అవకాశం దొరికింది. తిర్యాని మండల రైతు మాట్లాడుతూ, నా పేరు బుద్ధ చంద్రశేఖర్, మా తిర్యాని మండలం, పెరకపల్లి విలేజ్, ఆసిఫాబాద్ కుమరం జిల్లా. మేము ఇంతకుముందు నీమ్ కోటెడ్ యూరియా లేకముందు మాకు పత్తిలో కానీ, వరిలో కానీ రోగాలు వచ్చేది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ యూరియా వేయగానే వెంటనే రిజల్ట్ ఉంది. పచ్చగా వచ్చేసరికి దోమ ఉధృతి ఎక్కువ ఉంది. తెల్ల దోమ కానీ, పత్తిలో పచ్చ దోమ కానీ. నీమ్ కోటెడ్ వచ్చిన తర్వాత వేయగానే వారం 10 రోజుల వరకు రిజల్ట్ మంచిగా ఉంది. జాతీయ రహదారి నెంబర్ 161కి 12 గ్రామాల రాకపోకలను పునరుద్దరించే విధంగా రోడ్డును కలపాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్కల్ మండలం పోచారం వద్ద రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీ శాఖ, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. 12 గ్రామ పంచాయతీలున్నందున వారికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతు వేదికను ప్రారంభిస్తారు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ను మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. హైదరాబాద్ లో రెనోవేట్ చేసిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఉదయం ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు పరిచయం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట సంస్కృతి విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.